సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కానీ ఇక్కడ రాజకీయ అంశాల్లోకి వస్తే పదోన్నతి అనేది ఎప్పుడు కూడాను ఈ కాపు కులస్తులకి మనకి రావడం లేదు, ఎంత మనం ప్రయత్నించినా మన వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు చూసినా అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి 5 సంవత్సరాలకి ఇదే విషయం మీద కాపు సామాజిక వర్గం అంతరింగక సంఘ సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఆ సంఘ సమావేశాల్లో ఎప్పుడు వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఏమీ లేకుండా క్వశ్చన్గానే ఉండిపోతుంది. సో దీనివల్ల మనకి ఈ పదోన్నతి అనేది ఎక్కడ కనిపించట్లేదు, పదోన్నతి అనేది ఎవరికి లభించట్లేదు. సో దీని గురించి మీ యొక్క చరిత్రకారులుగా మీరేమి పరిశోధించగలిగారు అనేది మాకు చెప్పండి. చాలా మంచి ప్రశ్న కృష్ణ ప్రసన్న గారు. ఇది చాలా అధ్యయనం చేసి చాలా లోతుగా మీరు విశ్లేషించి మీరు వేసినటువంటి ప్రశ్న. ఇక్కడ ఏం జరుగుతుందంటే, గతంలో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారంటే, ఆయన మన సామాజిక వర్గానికి సీట్లు కేటాయించాల్సి వచ్చేటప్పటికి ఆయనకి ఎక్కడ లేనటువంటి సమీకరణాలు గుర్తొచ్చేసేవి, ఎక్కడ లేనటువంటి ఈక్వేషన్స్ ఆయన తెర మీదకి తీసుకొచ్చి ఏం చేసేవారంటే, ఉదాహరణకి మనం కృష్ణా జిల్లాలో ఉన్నాం, మన కాపునాడు స్టూడియోలో ఉన్నాం కాబట్టి బందరు ఉదాహరణకి నేను మీకు చెప్తున్నాను. బందరు లోక్సభ స్థానం కానీ బందరు శాసనసభ స్థానం కానీ రెండు ఏం చేసేవారంటే, మనకివ్వటం ఆయనకి ఇష్టం లేదు. మనకివ్వటం ఇష్టం లేనప్పుడు ఏం చేసేవారంటే, లోక్సభ స్థానానికి కొనకళ్ళ నారాయణరావు గారు అని చెప్పేసి కల్లుగీత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చేవారు. శాసనసభకు వచ్చేటప్పటికి కొల్లు రవీంద్ర గారు, అంతక్రితం నడికుదుటి నరసింహారావు గారు అని చెప్పేసి మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఏం చేసేవారంటే, వాళ్ళిద్దరిని తెర మీద తీసుకొచ్చి వాళ్ళిద్దరిని నిలబెట్టి గెలిపించి ఇవన్నీ జరిగేవన్నమాట. ఇక్కడ ఏం జరిగేదంటే, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ఏది, బందర్ లోక్సభ సెగ్మెంట్ కానీ బందర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ మన కమ్యూనిటీ కనిపిస్తుంది, మనకు వాళ్ళు కనిపిస్తారు. ఇది ఏం చేసేవాడంటే, ఇక్కడ మేము ఉన్నాం కదా మాకు ఇవ్వండి అనేటప్పటికి, మీకు ఎవరో ఒకరు ఇస్తారు కాబట్టి నేను నెక్స్ట్ ఏ కమ్యూనిటీ ఉందో వాళ్ళకి ఇస్తానని చెప్పి ఒక ఈక్వేషన్ తెర మీదకి తీసుకొచ్చాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేవారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా 13 జిల్లాల్లో ఆయన అమలు చేశారు. ఆయన 2009లో అమలు చేశారు, 2014లో అమలు చేశారు, మన 2019లో కూడా అమలు చేశారు. ఇక్కడ ఏంటంటే, అవకాశం రాలా, మన సామాజిక వర్గానికి అవకాశం రాకపోగా 2014లో ఏమైందంటే, ఆయన కొనకళ్ళ నారాయణరావు గారిని నిలబెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు కొలుసు పార్థసారథి యాదవ్ గారికి ఆ స్థానం ఇచ్చారు. మీకు అర్థమవుతాను కదా నేను చెప్పేది. అంటే వాళ్ళు బీసీకి ఇచ్చారు కాబట్టి మేము బీసీకి ఇస్తాం, ఇది ఒక ఈక్వేషన్ అనమాట. ఇక్కడ ఏమైపోయింది, ఎవరు నష్టపోయారంటే మనం నష్టపోయామన్నమాట. ఇలా ఒక 5 సంవత్సరాలు వెనకబాటుతనము, 5 సంవత్సరాలు వెనకబడిపోవడం అంటే, ఆ ఒక వ్యక్తో ఒక నాయకుడు 5 సంవత్సరాలు వెనకబడిపోవడం కాదు, ఆ వ్యక్తి తాలూకు సామాజిక వర్గం మొత్తం 5 ఏళ్ళు వెనకబడింది అన్ని విధాల అనేది అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించిన మనం ఏదైనా బలమైన గొంతుకు ఎక్కడైనా వినిపిస్తున్నామంటే వినిపించటం లేదు. ఐఆమ్ ఫ్రమ్ రాయలసీమ, బిలాంగింగ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ మదనపల్లి. అక్కడ ఏమవుతుందంటే, రాజంపేట లోక్సభ నియోజకవర్గం, ఇప్పుడు రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 12 పర్యాయాలు వరుసగా బలిజ సామాజిక వర్గం నుంచి, ఎన్నిసార్లు 12 పర్యాయాలు వరుసగా బలిజ సామాజిక వర్గం నుంచి తెలుగు రాష్ట్రాలు మొత్తం తీసుకుంటే మీకు 12 సార్లు ఎంపీ గెలిచినటువంటి వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ సెగ్మెంట్ రాజంపేట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ విషయం ఎవరికి తెలియదండి. రాజంపేట తర్వాతే కాకినాడ స్థానం. రాజంపేటలో 12 సార్లు బలిజ కులస్తులు లోక్సభ సభ్యులుగా గెలిచి, మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గం నుంచి, భారతదేశం మొత్తం మీద ఈ సామాజిక వర్గం నుంచి, బలిజ సామాజిక వర్గం నుంచి కేంద్ర మంత్రిగా మొట్టమొదట అలరారినటువంటి వ్యక్తి పోతురాజు పార్థసారథి గారు ఫ్రమ్ రాజంపేట, ఇండియాలోనే ఈ కమ్యూనిటీ నుంచి. ఆయన 4 సార్లు ఎంపీ చేశారు. ఆ తర్వాత సాయి ప్రతాప్ గారు 6 సార్లు ఎంపీ చేశారు. మధ్యలో సుగవాసి పాల్కొండరాయుడు గారు, ఆ తర్వాత గునిపేట రామయ్య గారు ఒక్కొక్కసారి ఎంపీ చేసినటువంటి నేపథ్యం ఉన్న రాజంపేటని జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికలకి తన సొంత సామాజిక వర్గానికి ఆయన కేటాయించుకున్నారు, మిథున్ రెడ్డి గారికి. మళ్ళీ మొన్న కూడా మిథున్ రెడ్డి గారికి కంటిన్యూ చేశారు. 2014 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, మిథున్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఆ స్థానమే వదిలేశారు టీడీపీ వాళ్ళు. బీజేపీకి ఇచ్చేస్తే పురంధేశ్వర్ గారు వచ్చి కంటెస్ట్ చేశారు పొత్తులో భాగంగా. ఏమైనా సంబంధం ఉందా అసలు? మొన్న 11th అవర్లో చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకి 11th అవర్లో డిఏ సత్యప్రభ గారు, ఆదికేశవ నాయుడు గారు సతీమణి, ఆవిడ నేను వద్దు ముర్రో నేను వెళ్ళను, చిత్తూరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తుంటే లేదు మీరు వెళ్ళాలని 11th అవర్లో ఆవిడ పంపించారు. అందుకని విజయావకాశాలు దూరం అవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, మిథున్ రెడ్డి గారు ఎంపీ కాబట్టి రమేష్ కుమార్ రెడ్డి గారు అని చెప్పేసి ఇంకో రెడ్డి గారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే,
నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంపీగా గెలిచినటువంటి సెగ్మెంట్స్, నంబర్ ఆఫ్ టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సెగ్మెంట్స్ తెలియనటువంటి కుట్రలతో కుతంత్రాలతో ఏమవుతున్నాయంటే దూరం అవుతున్నాయి. వీటి గురించి బలమైనటువంటి గొంతుకు ఎవరూ వినిపించటం లేదు. ఎవరూ వినిపించకపోగా ఏమవుతుందంటే చాలా నైరాశ్యం, చాలా నిర్లిప్తత, చాలా నిర్లక్ష్యం. నైరాశ్యం, నిర్లిప్తత, నిర్లక్ష్యం ఈ మూడింటి వల్ల ఏమవుతుందంటే ఒక నాయకుడు ఎప్పుడైతే కనుమరుగైపోతాడో ఒక పార్టీ నుంచి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, వైకాపా కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, భాజపా కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక నాయకుడు ఎప్పుడైతే ఆ పార్టీలో ఆ పార్టీ ద్వారాల గుండా ఒక నాయకుడు మన కులం నుంచి ఉద్భవించడో, రాడో, పోటీ చేయడో, కులం మొత్తం అన్ని అవకాశాలని కోల్పోతుంది. కులం మొత్తం అన్ని అవకాశాలని కోల్పోతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగా ఏంటంటే మొన్న ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు అర్థం కాదు, 2019 ఎన్నికల్లో వైకాపా కొన్ని నియోజకవర్గాల్లో గోదావరి జిల్లాలో, మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా బలమైనటువంటి అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. మన సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైనటువంటి అభ్యర్థులు, రాజకీయాల్లో ఢక్కా మొక్కిలుతున్నటువంటి వాళ్ళు, రాజకీయాలు గత 25-30 సంవత్సరాలుగా రాజకీయాలు తలలో పండిపోయినటువంటి వాళ్ళు పోటీ చేయడం జరిగితే ఇక్కడ జనసేన వైకాపా ఏ సామాజిక వర్గానికి ఇచ్చిందో చూసి సరిగ్గా అదే సామాజిక వర్గం వాళ్ళ నిలబెట్టింది. జనసేన నిలబెట్టిన తర్వాత నేను ఒక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక చరిత్రకారుడిగా ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుందో చూస్తున్నా. అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో మన సామాజిక వర్గం వాళ్ళు పోటీ చేస్తున్నారు వైకాపా అభ్యర్థులుగా. వాళ్ళ మీద జనసేన యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మేము బలంగా ఉన్నాం, ఇవి కూడా మా కాన్స్టిట్యున్సీసే, మేమందరం ఇది మా కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారని అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి మన ప్రతినిధులు అక్కడ 9 మంది మన వాళ్ళకే కేటాయించడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుందని చూస్తున్నాను నేను. చూస్తే చంద్రబాబు నాయుడు గారు కమ్మ, క్షత్రియ, వెలమ, బీసీ అలా ఇస్తున్నారనమాట ఆయన స్థానాలు. ఎందుకు ఇస్తున్నారంటే ఆయన ఈక్వేషన్ ఏంటి, వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళ మధ్య ఓట్స్ స్ప్లిట్ అయిపోయి మా క్యాండిడేట్స్ గెలిచేస్తారు అన్నది ఆయన ఈక్వేషన్. అక్కడ ఆ ఈక్వేషన్లో ఆయన మనకి ఇవ్వచ్చు కదా, వాళ్ళ పార్టీలో కూడా మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటే చాలా తక్కువ. ఎక్కడో నిమ్మకాయలు చినరాజప్ప గారికి ఒక సీటు, ఇట్లా 1-2 ఇస్తున్నారు తప్ప మిగతావన్నీ ఆయన మండపేట కమ్మాస్కి అట్లా ఆయన ఇచ్చుకుంటూ, మండపేట రాజమండ్రి సిటీ వెలమాసు, రాజమండ్రి రూరల్ బుచ్చయ్య చౌదరి గారు, అక్కడ చినరాజప్ప గారు గెలిచారు. చంద్రబాబు నాయుడు గారి ఈక్వేషన్ పనిచేసింది. మీకు అర్థమవుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారి సమీకరణాలు పనిచేసి చినరాజప్ప గారు పెద్దాపురంలో మన సామాజిక వర్గం నుంచి ఆయన గెలిస్తే, ఆదిరెడ్డి భవానీ గారు వెలమ సామాజిక వర్గానికి చెందినవాడు రాజమండ్రి సిటీలో గెలిస్తే, గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి రూరల్లో ఆయన కమ్మ సామాజిక వర్గానికి ఆయన గెలిస్తే, అంటే చంద్రబాబు నాయుడు గారి ఈక్వేషన్ కరెక్ట్. అక్కడ ఆయన మనకెందుకు ఇవ్వలేదు అని మనం క్వశ్చన్ చేయడానికి మన వాయిసెస్ కానీ, మనం రైజ్ చేసినటువంటి టాపిక్స్ కానీ, అంటే లీడర్షిప్ ఉండాలి. ఒక నాయకుడి దగ్గరికి, ఒక పార్టీ అధినాయకుడి దగ్గరికి వైకాపా కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, కాంగ్రెస్ కానీ, భాజపా కానీ ఆ పార్టీ అధినాయకుల దగ్గరకు, అధ్యక్షుల దగ్గరకు వెళ్ళి స్థానాల గురించి చర్చించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు వెళ్ళి వాళ్ళతో కూర్చుని అడిగితే వాళ్ళలో భయం అనేది మొదలవుతుంది. వాళ్ళని ప్రశ్నించడం మొదలెడితే ఈ స్థానం మాకెందుకు ఇవ్వరు, ఈ స్థానంలో మేము ప్రథమ సంఖ్యలో ఓటర్లు ఉన్నాము, ఇవి మా స్థానాలు, ఈ స్థానాల్లో మాకు అవకాశం మీరు ఇవ్వాలి, ఇస్తే మీ పార్టీకి మేము విధేయులుగా ఉండటమో లేకపోతే మీ పార్టీ అధికారంలోకి రావటానికో మాకు ఒక మార్గం సుగమం అవుతుంది అని చెప్పడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే అవకాశం లేని విధంగా ఎటువంటి వాళ్ళు తయారయ్యారంటే ప్రతి ఒక్కరూ నాయకుడే. ఈ కులంలో ప్రతి ఒక్కరూ నాయకుడే. ఎవరు కార్యకర్త కాదు, ఎవరు సేవకుడు కాదు, ఎవరు విధేయుడు కాదు, ఎవరు వర్గస్పృహో లేకపోతే ఆయా ప్రాంతాల పట్ల వాళ్ళకి ఆ ప్రాంతం యొక్క నేపథ్యము, అక్కడ ఉన్నటువంటి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమీకరణలు తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కాదు. అసలు సొంత నియోజకవర్గం ఏది అంటే చెప్పలేనటువంటి చాలామంది ఈవేళ ఈ కుల సంఘ నాయకులుగా కొత్త అవతారాలు ఎత్తి వాళ్ళు బయలుదేరటం జరిగిందనమాట. వీళ్ళు వెళ్ళి సీట్లు అడిగితే నాయకులు, మీరిప్పుడు నా గురించి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారండి కృష్ణప్రసన్న గారు, గ్రంథకర్త, రచయిత, చరిత్రకర్త, అంటే మీరు నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ ఇది లేకపోతే నా బ్యాక్డ్రాప్ ఇది తెలుసుకొని మీరు నా గురించి మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇప్పుడు అట్లా వచ్చి అడిగిన వాడి గురించి, వాడి బ్యాక్డ్రాప్, వాడి బ్యాక్గ్రౌండ్ అధినాయకుడికి, అధ్యక్షుడికి తెలియకుండా ఉంటుందా? డబుల్ చెక్ చేసుకోకుండా మిమ్మల్ని లోపలికి మీకు ఎంట్రీ దొరకదు కదా. వచ్చిన 2 minutes 3 minutes ఎంటర్టైన్ చేసి లోపల నవ్వుకొని పంపిస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్తున్నది.
ఇదేంటంటే పదోన్నతి లేకపోతే అవకాశం, ఇవి ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయంటే రాజ్యం వీరభోజ్యం. రాజ్యం వీరభోజ్యం. ఎవరు మనకు రెడ్ కార్పెట్ వేసి రాజకీయాలకు వెల్కమ్ చెప్పరు. రాజ్యం వీరభోజ్యం. మీరు వెళ్ళి పోరాడి లాక్కోవాలి. ఆ లాక్కోవాలంటే ఆ లాక్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు శస్త్రాలు ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి శక్తియుక్తులు ఏంటన్నది మీలోకి మీరు ప్రయాణం చేస్తేనే మీకు అర్థమవుతాయి. Please subscribe our channel.